ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు రామా, పెళ్లి గురించా? పెళ్లి గురించే, పెళ్లి గురించే చెప్పు రామా. అర్థమైంది. ఆ శౌర్యబాబుని మీ నాన్న పంచాయతీ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ బాబు మొహంలో ఉన్న ఆనందం నీలో కనిపించలేదు. ఏది వరకు కూడా లేదు. ఆ బాబు తాగే కాఫీలో కూడా పంచదారికి బదులు గుడ్డు కారాన్ని నిండుగా కలిపావు. ఎందుకు ఎందుకు అలా చేసావు రామా? అసలేం జరుగుతుంది? ఏదున్నా అమ్మతో పంచుకుంటావు కదా? చెప్పుమా, చెప్పుమా. చెప్పండి. రామా నా గెస్సే కరెక్ట్ అయింది. ఆ అస్మిత ఏ విషయం తాగలేదు. తనకు అసలు ఏమీ కాలేదు. అదంతా ఒక నాటకం రామా. అస్మిత డాక్టర్కి డబ్బులిచ్చి అతనితో కూడా అబద్ధం ఆడించింది. అది నిజమని మా అమ్మ నమ్మేసి మా ఇద్దరికి పెళ్లి చేస్తానని మా అమ్మ మాట ఇచ్చేసింది. ఓహో, మీ అమ్మ అప్పుడే తనకి మాట కూడా ఇచ్చేసిందా? హ, ఇక నాతో మాటలేందుకు సార్? మీరింకా తననే హ్యాపీగా పెళ్లి చేసుకోండి సార్. రామా, మీకు నాకన్నా తనంటేనే ఎక్కువ ఇష్టం కదా? రామా ప్లీజ్ అలా మాట్లాడుకో. తనని నేను కల్లో కూడా ఇష్టపడలేదు. ఆహా, అదే నిజమైతే ఆ అశ్మితని ఇంటికి వచ్చినప్పుడే గెంటేసేవాడివి కదా? ఇన్ని రోజులు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? రామా ఇక్కడ పరిస్థితి వేరు రామా. అయినా నాకు ఒక రోజు టైం ఉంది కదా, ఆ లోపు నీకు నిజం నిరూపిస్తాను. నిరూపించాలన్న ఆశ అలా పక్కన పడేసి మీ అమ్మ మాట విని ఆస్మితనే కట్టుకోండి. నన్ను వదిలేయండి. అది కాదు రామా. రామా ఒకసారి నేను చెప్పేది విను రామా. రామా, రామా, ఈ అస్మిత ఎవరు? ఆ అమ్మాయి శౌర్యబాబు ఇంట్లో ఉండటం ఏంటి? తనని పెళ్లి చేసుకోమని నువ్వు చెప్పడం ఏంటి? ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది రామా? రామా, ఆద్య, ఆద్య, సినియా, 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 ఆద్య, సినియా, ఆద్య. అత్తయ్య, అత్తయ్య, సినియా. పెద్దమ్మా, ఆద్య, ఏమైంది పెద్దమ్మా? అదే అడగడానికి వచ్చానమ్మా. రామ శౌర్యుల మధ్య ఏం జరుగుతోంది? ఆస్మిత ఎవరు? మీకెలా తెలుసు? అస్మిత గురించి నీకెవరు చెప్పారు అత్తయ్య? అంటే తన గురించి మీ ఇద్దరికి కూడా తెలుసా? ఎవరు ఆస్మిత? ఎవరు చెప్పాద్య, ఎవరు? మన కుటుంబంలో గొడవలకి, మన ఇంట్లో గీతకి, మీకు పెదనాన్నకి మధ్య వచ్చిన దూరానికి పరోక్షంగా తనే కారణం పెద్దమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వీటన్నింటికి తనెలా కారణమయ్యింది? నువ్వు చెప్పేది
నాకేమీ అర్థం కావడం లేదు. రామ శౌర్యల ప్రేమ విషయంలో చిచ్చు పెట్టింది ఆశ్మితనే. ఎలాగైనా శౌర్యని దక్కించుకోవాలని రామలక్ష్మిని శౌర్యకి దూరం చేసింది. అందుకే శౌర్యతో పెళ్లి వద్దు అని మీకు డైరెక్ట్గా చెప్పలేక ఇల్లరిక మాట తీసుకొచ్చి పెళ్లి చెడిపోయేలా చేసింది. రామకి శౌర్య మీద అనుమానం ఉంటే అది నేరుగా మాతో చెప్తే సరిపోయేది కదా. ఇలా ఎందుకు చేసింది? ఈ విషయం పెద్దనానికి తెలిస్తే శౌర్య ప్రాణాలకి ప్రమాదం ఉంటుందని ఆ నరకం రామలక్ష్మిని అనుభవిస్తోంది. ఆద్య, నా రామ అబద్ధాల్ని కొట్టిగా నిజాలనుకునేంత అమాయకురాలైతే కాదు. ప్రాణంగా ప్రేమించిన వాణ్ణి కాదనుకునేంత వరకు వచ్చిందంటే ఆ శౌర్య అస్మితల మధ్య జరిగింది జరుగుతుంది నిజమే అయ్యుంటుంది కదా. అయ్యో లేదు పెద్దమ్మ, మీరు అనుకున్నట్టుగానే ముందు నేను అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది శౌర్య తప్పేమీ లేదు, తప్పంతా అస్మితదే. శ్రీను రామలక్ష్మిల పెళ్ళైతే రామలక్ష్మి శౌర్యల జీవితం నాశనం అవుతుందని నేను శ్రీను పెళ్లి చేసుకుని వచ్చాం పెద్దమ్మ. అవునత్తయ్య. రామ ప్రేమ గురించి, తన జీవితం గురించి ఆలోచించి మీరు పెళ్లి చేసుకోవడం మంచిదే. ఈ రకంగానైనా మీరిద్దరూ ఒక్కటవటం ఆనందమే. కానీ మీరు ఆశించినట్టు అవతల రామ జీవితం నడవడం లేదమ్మా. మీరు నమ్మినట్టు శౌర్య ప్రవర్తన నాకు నమ్మకంగా కనపడటం లేదు. ఆద్య, ఒక పెళ్లికి పెద్దలు, పంతుళ్ళు, సాక్షులు, అక్షింతలు, ఆశీర్వాదాలు అవసరమే. కానీ వాటికంటే పెళ్లి చేసుకోబోయే ఇద్దరి మనుషుల మధ్య నమ్మకం అనేది చాలా ముఖ్యం. రేపు 7 అడుగులు నడవబోయే వాడితో ఇప్పుడు ఫోన్లో గొడవపడి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళ నాన్న పరువు కోసం ఆ శౌర్యం మీద అపనమ్మకంతో పీటల మీద కూర్చొని తనతో 3 ముళ్ళు వేయించుకుంటే ఆ పెళ్లికి అర్థమే ఉంటుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.